వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను శిరసావహించి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రివర్యులు సిద్ధారాఘవరావు పార్టీ పట్ల చూపిస్తున్న అభిమానాన్ని, అంకిత భావాన్ని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలులో సోమవారం జరిగిన సభలో సిద్ధారాఘవరావును కొనియాడారు. ఇక్కడికి వస్తారు, రేపు మీరు మాగుంటా ఏంటి మీ పరిస్థితి, ఎందుకు మీరు మారి చేశారు, ఇది నమ్మక ద్రోహం అవునా కదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో మీకుండే పిరికిదనం అని ఉండాలి, లేకపోతే కులపిచ్చైనా ఉండాలి. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను పెట్టాను సిద్ధారాఘవరావు గారు బుల్లెట్ లాగా దూసుకెళ్తాడు, రాకెట్ మారిగా ముందుకు పోతాడు, చింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తగొట్టే పరిస్థితి ఒంగోలు గిత్తలాగా కుమ్మేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను భయపడలా, ఒకే మాట అడిగాను రాఘవరావు గారిని. దర్శనం 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టాడు, నేను పోటీ చేస్తాను సార్ అక్కడి నుంచి అన్నాడు. సరే అన్నాను. ఒకరోజు మాగుంట మోసం చేస్తే రాఘవరావుని పిలిచి, రాఘవరావు గారు నా మాట నుండి మీరు ఎంపీగా పొమ్మంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా మీరు ఏం చెప్తే అది చేస్తానన్న వ్యక్తి సిద్ధారాఘవరావు గారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఏ కులం చూసి నేను సిద్ధారాఘవరావుకి ఇచ్చాను, నేను కులం చూడలా, నేను చూసింది ఆయన గుణం చూసా, ఆయన మంచితనం చూసా, ఆయన ధైర్యాన్ని చూసా,